మనకి ఎవరైనా మేలు చేస్తే జ్ఞాపకం ఉంచుకుంటాం, మనకి ఎవరైనా మంచి చేస్తే జ్ఞాపకం ఉంచుకుంటాం, అది కూడా కొంచెం కాలమే. కానీ ఎవరైనా మనకి ఏదైనా కీడు చేశారనుకోండి, ఏదైనా నష్టపరిచారనుకోండి, ఏదైనా ఒక కష్టాన్ని మనకు కలుగు చేశారనుకోండి, సర్లే చేస్తే చేశారు అని మర్చిపోతామా? జీవితాంతం అది గుర్తుంచుకుంటామా? ప్రతిసారి మనం దాన్ని గుర్తుంచుకొని ప్రతి మాటను మర్చిపోకుండా మనసులో ముద్రించుకుంటాం. కానీ ఆ చిన్నది చేసిన పని, పర్వతపు అనుభవంలోకి వచ్చిన పని ఏంటో తెలుసా? కీడు చేసిన వాడు ఎదురుగా ఉన్నా, వాడి దేహమంతా కురుపులతో ఉన్నా, దేహమంతా కూడా రక్తము, చీము, రసి కారుతూ ఉన్నప్పటికీ కూడా ఆమె అనుకుంటుంది, నాకు చేసిన కీడుకి ఇలాగే జరగాలని అనుకోవట్లా. ఆమె అనుకునే మాట ఏంటంటే, ఈయన బాగుపడాలి, షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడు, సేవకుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఈయన బాగుపడాలి అని తను ఆశపడినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ వచ్చాం.